విచ్చలవిడి రసాయనాల వాడకంతో దుష్ఫలితాలను చవిచూసిన రైతాంగం రసాయన రహిత సేద్యం దిశగా అడుగులు వేస్తోంది. సేంద్రియ సేద్యానికి ఆ భూమిని అనుకూలంగా మార్చుకోవాలంటే కనీసం 3 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే మొదటి 2 సంవత్సరాలు దిగుబడులు 20 నుండి 40% తగ్గినా తరువాత నుంచి దిగుబడి స్థిరపడి పూర్తి సేంద్రియ సేద్యంగా పరివర్తనం చెందుతుంది. సేంద్రియ సేద్యం వల్ల రైతుకి సాగు వ్యయం తగ్గుతుంది, కానీ దిగుబడి కూడా తగ్గటంతో రాబడి తగ్గిపోతుంది. అందువల్ల సేంద్రియ సేద్యం బాట పట్టిన రైతులంతా మార్కెటింగ్ చేయడంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసినప్పుడే ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. సేంద్రియ సేద్యం చేపడుతున్నారు. తమకు అనుకూలమైన పర్యావరణహితమైన అన్ని పద్ధతులను ఆచరిస్తున్నారు. ఆచరిస్తున్న పద్ధతి ఏదైనా తమ సేద్యాన్ని సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం వంటి నామధేయాలతో వ్యవహరిస్తూ సాగుబడిలో ఎన్నో మెళకువలను నేర్చుకుంటున్నారు. అలా కూరగాయలను సేంద్రియ పద్ధతుల్లో పండిస్తూ తన సేద్యాన్ని సఫలం చేసుకున్నారు మనం చూడబోతున్న ఈ రైతు. ఆ రైతులెవరో, ఎక్కడ ఎలా పండిస్తున్నారో చూద్దాం రండి. మనం చూస్తున్న ఈ కూరగాయల తోట కృష్ణా జిల్లా జీకొండూరు మండలం కొత్తూరు గ్రామంలో ఉంది. 2.5 ఎకరాల్లో సేంద్రియ కూరగాయల సాగుతో వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టారు రాయన రాజ్కుమార్. చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని మొక్కలపైన, ప్రకృతిపైన ఉన్న ఆపేక్షతో 1.5 ఏళ్ల క్రితం భూమిని కౌలుకు తీసుకుని నాగలి చేతబట్టారు. మిద్దె తోటల పెంపకంలో తనకున్న అనుభవాన్ని రంగరించి ఆనుపానులు తెలుసుకుంటూ ఎన్నో ప్రయోగాలు, పరిశీలనలు చేస్తూ సేంద్రియ సాగు తీరుతెన్నులను వంటబట్టించుకుంటూ పట్టువదలని విక్రమార్కుడిలా రేయింబవళ్లు కష్టపడుతున్న రాజ్కుమార్ని చూసి అక్కడి రైతులు మొదట హేళన చేశారు. వ్యవసాయం నుంచి అంతా వెనక్కు మళ్లుతుంటే తాము చేయలేనిదేమిటి, ఈయన కొత్తగా వచ్చి చేసేదేమిటి అంటూ సూటిపోటిగా మాట్లాడిన వారే ఈ రోజున తనను తాను నిరూపించుకుంటున్న రాజ్కుమార్ను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. సేంద్రియ సేద్యంలో ఈయన కృషికి ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతుగా సంక్రాంతి పురస్కారం కూడా వరించింది. ఈ 2 ఎకరాల కమతం నుంచే పలు రకాల కూరగాయలు పండిస్తూ విజయవాడలో తాను సభ్యుడిగా ఉన్న గో ఆధారిత రైతు సంఘం వారి సేంద్రియ దుకాణానికి పంటను పంపుతున్నారు రాజ్కుమార్. ముఖ్యంగా కాయపుచ్చు, ఎండు తెగులు తీవ్ర సమస్యగా ఉండే వంగలో రైతులు పరిపరి విధాలుగా మందులు పిచికారీ చేస్తుంటారు. అయినా సమస్య తగ్గకపోగా చేతి చమురు వదులుతుంది. అలాంటిది నవనవలాడుతున్న కాయతో ఆరోగ్యకరమైన వంగ పంటను విజయవంతంగా పండిస్తున్నారు ఈయన. 2.5 ఎకరాల్లో 80 సెంట్లలో వంగ ఉండగా టొమాటో, తీపి మొక్కజొన్న, గోరుచిక్కుడు, బీర, బెండ, అలచంద వంటి ఇతర రకాలను సాగు చేస్తున్నారు. ఈ పంటలను పూర్తి సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. దుక్కిలో ఎకరాకు 400 కిలోల ఘన జీవామృతాన్ని వేసి ప్రతి 10 రోజులకొకసారి జీవామృతాన్ని సాగునీటి ద్వారా పంపుతున్నారు. అలానే మొక్కలపైన ప్రతి వారం రోజులకొకసారి వివిధ కషాయాలను పిచికారీ చేస్తూ చీడపీడలను నియంత్రిస్తున్నారు. పంచగవ్యం, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, దశపర్ణి వంటి కషాయాలతో పాటు ఎగ్ ఎమైనో యాసిడ్ను పిచికారీ చేస్తున్నారు. పంటల పూత దశలో ఎగ్ ఎమైనో యాసిడ్ను పిచికారీ చేయటం వల్ల పిందెకట్టు బాగుండటంతో పాటు కాయకు మంచి నిగారింపు వస్తుందంటారు. అంతేకాక తేనెటీగలు కూడా దీనివల్ల ఆకర్షితమవుతాయన్నది ఈయన అనుభవం. రాజ్కుమార్ మాట్లాడుతూ, ఎప్పుడో వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరిగేదానికన్నా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ముఖ్యంగా మన ఆరోగ్యం బాగుంటుంది. ప్లస్ రాబోయే కాలంలోనే వచ్చే రోగాలు కూడా మనం స్వస్తి చెప్పవచ్చని ఉద్దేశంతో నేను చేస్తే ఇక్కడ మొదలుపెట్టానండి. నేను ఇక్కడ రోజు ఇప్పుడు వివిధ రకాల పంటల ద్వారా నేను ఏ రోజు ఆ రోజు హార్వెస్ట్ చేసి తీసుకుంటే నాకు ప్రతిరోజు 1000 నుంచి 1500 రూపాయల వరకు ఆదాయం తీసుకోవడం జరుగుతుంది. ఈ వ్యవసాయం చేయడానికి దృఢ సంకల్పంతో వెతగా నేను జీకొండూరులోని నాకు అనుకూలమైన స్థలం దొరికింది. తర్వాత నేను ప్రతిదీ కూడా ZBNF జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది, అందులో ఏంటంటే ప్రతి ప్రధాన పంటకి అనుసంధానంగా దానికి ఇంటర్ క్రాపింగ్ అన్నది ప్రధాన ఉద్దేశం అండి. నాకున్న 2.5 ఎకరాల్లో దగ్గర 9 రకాల కూరగాయలు వేసి పండించడం జరుగుతుందండి. ప్రతి ప్రధాన పంటకి ఇప్పుడు మొక్కజొన్న,
గోరుచిక్కుడు అన్నది ప్రధాన పంటకి అంతర పంటలకు వేయడం జరిగిందండి. నా దగ్గర నేను ఇప్పుడు టమాటా, వంగ, మిర్చి ప్రధాన పంటల్లోనే ఈ అంతర పంటలు మీరు చూడొచ్చు. నేను భూమి తీసుకున్న ప్రప్రదంగా ఏవో డిపార్ట్మెంట్ని సంప్రదించి నాకు భూసార పరీక్ష చేయమని కోరగా వారు భూసార పరీక్ష చేసి కర్బన శాతం తక్కువ ఉంది, దాన్ని పచ్చిరొట్ట పైరు కింద వేయమంటే నేను పెసర వేసి ఒక 65 రోజుల తర్వాత దాన్ని కలిగి దున్ని నా కర్బన శాతం కల్పించగలిగానండి. సహజంగా వంగకి, మిర్చికి రాని తెగులన్నీ మ్యాక్సిమం అందరూ నివారించడానికి చాలా ఇబ్బంది పెడతారు. నేను నా స్వతహాగా ఇందులోనే బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయం అది తయారు చేసుకుని మోతాదుని బట్టి దీన్ని చూసి అప్లై చేయడం జరుగుతుందండి. ప్లస్ ముఖ్య ఇష్యూ ఏంటంటే నా చుట్టుపక్కల ఉన్న రైతులకి, మిర్చి, పత్తి వేసే రైతులకి మిర్చిలో ఉన్న బొబ్బరికి వాళ్ళు స్వతహాగా డిపార్ట్మెంటల్ సలహా కానీ అక్కడ పురుగు మందులు వాడలు ఇచ్చేవి కానీ చాలా విపరీతంగా మందులు వాడుతూ వాళ్ళ బొబ్బర నివారణది కనుక్కోలేకపోయారు. కానీ మాకు ఉన్న జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లోనే ప్లస్ మనకు తెలిసిన విషయంలోనే ఎగ్ అమినో యాసిడ్, దశపర్ణి కషాయం అప్లై చేసుకుంటూ నేను ఆ బొబ్బర్ని ఆకుముడతని నేను నివారించుకోగలిగాను. ప్లస్ నా వంగలోని సహజంగా పురుగు మందులు వాడితే పొద్దున ముందు సాయంత్రం కోసే పరిస్థితులు ఉండేది. అలాంటి నేను పురుగు మందు కూడా వాడకుండా సహజసిద్ధంగా చేసే బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయాలు అప్లై చేస్తూ పురుగు మందులు, రసాయన మందులు వాడిన వ్యవసాయానికి దిగుబడి అధికంగా రావచ్చేమో కానీ దాని ద్వారా భూమి నిస్సారం అవుతుంది. నా సంకల్పం కూడా విషయం ఏంటంటే రైతు పండించి నష్టపోవట్లేదండి, పంటకయ్యే ఖర్చుల మూలంగా నష్టపోతున్నాడు. ఇలా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం మూలంగా ఏంటంటే స్వతహాగా ఖర్చులు తగ్గించవచ్చు, దాని ద్వారా భూమి సారం పెరుగుతుంది. సహజంగా ప్రకృతి నుంచి లభించే వనరులతోటే మనం ప్రతిదీ తయారు చేసుకోవచ్చండి. ఒక కార్పొరేట్ ద్వారా లభించే ఆదాయాన్ని నేను సంపాదించగలుగుతున్నానండి. ఎగ్ అమైనో యాసిడ్ను తయారు చేయటం ఒక 10 రోజుల ప్రక్రియ. ముందుగా 5 గ్రుడ్లను గాలి చొరబడని డబ్బాలో వేసి అవి మునిగేంత వరకు వడపోసిన నిమ్మరసం పోస్తారు. నిమ్మరసం పోయడంతోనే గ్రుడ్ల నుంచి బుడగలు బయటకు వస్తాయి. ఒక 10 రోజులు రోజు ఒకసారి దీన్ని గమనించుకుంటూ గ్రుడ్లు మునిగేటట్లుగా తగ్గిన నిమ్మరసాన్ని మళ్లీ నింపుతూ ఉండాలి. 10 రోజుల తర్వాత గ్రుడ్లు రబ్బరు మాదిరిగా మెత్తగా అయిపోతాయి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని 100 లీటర్ల నీటికి కలిపి ఎకరా పంటపై పిచికారీ చేయటం వల్ల పూత, కాత బాగా వస్తుందంటారు. మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ వంగ ప్రధాన పంటతో పాటు అంతర పంటలుగా మనకి మొక్కజొన్న, అదేవిధంగా గోరుచిక్కుడు, బెండ, టమాటో ఇట్లాంటి కూరగాయలు ఇవన్నీ కూడా వేసి ఇక్కడ పండిస్తున్నారు. ఎందుకంటే వీరు చేసేటటువంటిది కంప్లీట్గా రసాయనిక రహితమైనటువంటి జీవామృతం, ఘనజీవామృతం, ద్రవజీవామృతం వాడి వీరు చక్కగా మంచి దిగుబడులు కూడా సాధిస్తున్నారు. మరి ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితులను బట్టి మరి ప్రతి ఒక్క వ్యవసాయ రైతు కూడా ఈ రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువుల మీద ఎక్కువగా ఆధారపడి వ్యవసాయం చేయడం జరుగుతుంది. అది రైతుకి ఆర్థికంగా నష్టమే కాకుండా మరి మనకు చూసుకున్నట్టయితే ఇటు వాతావరణంలో కాలుష్యతం అవటం, అదేవిధంగా ఆహార పదార్థాలు కూడా కలుషితమై మనకి తినేవారికి, కన్జ్యూమర్కి రకరకాల ఇబ్బందులు, రుగ్మతలు రావటం జరుగుతుంది. మండల వ్యవసాయ విస్తరణాధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ, సేంద్రీయ వ్యవసాయ విధానంలో కూరగాయలు వాడటం అనేది ఈ జీకొండూరు మండలంలో ఇదే ప్రథమంగా చెప్పుకుంటున్నారండి. ఈ వీరి ద్వారా కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించదలుచుకున్నామండి. ప్రతి రైతు కూడా ఒకే పంట మీద ఆధారపడకుండా రకరకాల పంటలు వేయటం వలన ఒకే పంట ఒకే టైంలో రేటు ఉండదు కాబట్టి రైతు కూడా కొంతవరకు బయటపడటానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి విధానాన్ని ప్రోత్సహిస్తున్నామండి. రాజ్ కుమార్ వ్యవసాయం గురించి అబ్బురపడుతున్న తోటి రైతులు ఏమంటారంటే, గత సంవత్సరం నుంచి ఆయన నేను చూస్తున్నాను. ఈ సేంద్రియ వ్యవసాయం చేయటం చాలా పట్టుదలతో చేస్తున్నారు. ఒకే భూమిలో ఒకే రకమైన పంట కాకుండా స్వీట్ కార్న్ వేస్తున్నారు, వంగ వేశారు, గోరుచిక్కుడు వేశారు, టమాటా వేశారు. ఇట్లా రకరకాల పంటలు వేయటం మూలంగా ఆయనకి ఒకదానికి రేట్ లేకపోయినా ఇంకో దానికి రేటు ఉంటుంది. ఉండటం మూలంగా ఆయనకి ఈ సేంద్రియ వ్యవసాయంలో నష్టం లేకోకుండా ఉండటానికి అవకాశం ఉంది. నేను కూడా ఒక రైతునే, ఆయన్నే ఫాలో అవ్వాలని ఆలోచన చేస్తానండి.
ఫస్ట్లో మొదలుపెట్టినప్పుడు ఏమీ లేదనుకున్నాం. తర్వాత బాగా ఇదిగా పండుతున్నది. దాంట్లో ఫెర్టిలైజర్స్ ఎరువులు కాకుండా ఆయన సొంతగా ప్రకృతితో సంబంధించిన ఎరువులు వాడి పండిస్తున్నాడు. అది ఎంతో బాగా ఉంది. మేము మందులు వాడినా కానీ అది తగ్గట్లేదు, బొబ్బరి అనే రోగం అనేది తగ్గట్లేదు. ఆయన మామూలుగా స్వతహాగా తయారు చేసి, ఆయన సేంద్రియంగా తయారు చేసి వాడుకొని ఆ పంటలు కూరగాయలు పండిస్తున్నారు. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. మేము ఫస్ట్లో ఏమో అనుకున్నాం కానీ బాగా ఉంది. ఏ తోట ఆయన మందు కొట్టపోయినా బాగుంది. బొబ్బరి అనేది రోగం కానీ ముడత కానీ రావట్లేదు, చాలా బాగుంది. వంకాయ తోట చూస్తే అసలు దానికి మందు కొట్టపోయినా ఎన్నో మందులు కొడుతున్నాం కానీ ఆ మందులు ఏరట్లేదు, కాయలు కాస్తుంది. టమాటా కాయ కానీ, మొక్కజొన్న కానీ, మిరపాకు ఒక చెట్టు చూస్తే నేను ఎంత కొట్టినా పోవట్లేదు. ఆ చెట్టు బాగా ఇది ఇడిపోయింది. ఆయన ఏం కొట్టిండు మరి, ఆ సేంద్రియ ఆ కాషాయం అవన్నీ కొట్టేశారు. అవి మామూలు మందులు వాడకుండా సేంద్రియ ఎరువు వాడుతున్నారు. ఆయన ప్రకృతికి సంబంధించిన వాడుతున్నారు, మేము వేరే వాడుతున్నాం. వాటి వల్ల ఉపయోగం లేదు. ఇన్ని కొట్టినా వేల కొట్టినా కానీ అది తగ్గట్లేదు. ఈయన ఒకటే సేంద్రియ ఎరువు చేసి చక్కగా పచ్చగా ఉంటుంది, పురుగు కూడా ఆడినట్లేదు మొక్క మీద. ఆయన శుభ్రంగా అది వాడటం వల్లే చాలా బాగా పండుతున్నది. నాది ముడత కనపడుతుంది, ఏంది చక్కగా కనపడుతుంది, తేడాగా కనపడుతుంది. ఏం కొడుతున్నారో తెలియట్లేదు. అదండి, నేలతల్లి ఆరోగ్యం, పంట మొక్కల ఆరోగ్యంతోనే మన ఆరోగ్యము ముడిపడి ఉంది కదా. మరి స్వచ్ఛమైన ఉత్పత్తులను సమాజానికి అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఈ కృషివలిడి సేద్యం ఫలప్రదం కావాలని కోరుకుందాం.